మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరుగుతున్న క్లబ్ ఎలక్షన్ల సందడి రాజకీయం కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు ఉన్న రాజేందర్ రెడ్డి గారు గతంలో టీఎన్జీఓ అధ్యక్షులుగా పనిచేసిన వీరు క్లబ్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ కావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలను ఆదిలోనే వారు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడంతో విరమించుకున్నారు. సురేందర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారని ఒకవైపు, లేదు సురేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారని ఒకవైపు, ఈ సందిగ్ధత కొనసాగుతున్న సమయంలోనే క్లబ్ ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా వేరే వ్యక్తికి వచ్చాయి. వేరే వ్యక్తి అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారిని అడిగి అసలు ఈ క్లబ్ ఎలక్షన్ల పంచాయతీ ఏందనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడూ లేనంతగా క్లబ్ ఎలక్షన్ ఈసారి పంచాయతీ అయింది సార్. అది మీ అధికార పార్టీ కూడా కొంత చిచ్చు పెట్టినట్లే ఉంది సార్. ఏమంటారు సార్? వాస్తవంగా క్లబ్ అంటే మనం ఎక్కడెక్కడో పోతాం, తిరుగుతాం, అలసిపోయి వస్తాము. ఆడ పోయి రిఫ్రెష్ కావడానికి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆఫీసర్స్ క్లబ్. అది కాలక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ పోయి డిస్ట్రిక్ట్ క్లబ్గా మారింది. ఆఫీసర్స్కి మాత్రమే పరిమితం కాకుండా ఈ పొలిటికల్ స్టేటస్ ఉన్న వాళ్ళు, సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. అదే ఏది ఏమైనా కూడా క్లబ్ గేట్ దాటిన తర్వాత ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళకు, ఎవరి అఫిలియేషన్ వాళ్ళకు, ఎవరి కార్యక్రమాల వాళ్ళకు ఉంటే క్లబ్ గేట్ దాటి లోపలికి పోయినామంటే అందరం క్లబ్ మెంబర్స్మే. అటువంటి డీసెన్సీ కొన్ని దశాబ్దాల పాటు మెయింటైన్ అయింది. మనం అందరం చూస్తున్నాము. గత 5 ఏళ్ల నుంచి కొద్దిగా పాలిటిక్స్ అనేటివి క్లబ్లో ఎంటర్ అయ్యి అధికార పార్టీ వాళ్ళే ఉండాలనేటువంటి ప్రయత్నం జరిగింది, ఉన్నారు కూడా. ఈసారి మరి శాసనసభ్యుడు యనమల శ్రీనివాసరెడ్డి గారు దాంట్లో క్లబ్లో మనం ఎంటర్ కావద్దు, ఎవరైనా ఉండననే ఉద్దేశంతో ఉన్నందుకే ఎంటర్ కాలే. ఆయన క్లబ్లో ఇంటర్ఫియర్ కానన్నాడు, కాలే. వాస్తవంగా నేను తయారైనా అంటే చాలామంది ప్రోత్సహించుండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో నీలాంటి వాడు అయితే నా బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది, చెడిపోయిన డిసిప్లిన్ కూడా మళ్ళీ రిస్టోర్ అవుతాయి అనే ఉద్దేశంలో నేను ఎంకరేజ్ చేసిన. నేను కూడా రెడీ అయినా. మరి నాకు తెలియకుండా సురేందర్ రెడ్డి తెలియకుండా నేను తెలిసే తర్వాత నాగేశ్వర రెడ్డి 3 పేర్లు వినపడ్డాయి. మరి అందరం కలిసి అంటే నేను సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్లబ్ రాజకీయాలలో ఇంటర్ఫియర్ కాకూడదని శాసనసభ్యులు చెప్పిన సందర్భంలో కూడా మా కార్యకర్తలు అందరు కలిసి మీరు ఒకటే వాళ్ళు ఉంటే బాలే, ఒకటే సమూహంలో తిరుగుతాం కానీ బాగుండదు, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఏంటంటే అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి కూర్చొని పెడితే, ఎమ్మెల్యే గారు అంటే ఊరికి పెద్ద మనిషి ఉండడు కదా, క్లబ్లో సీనియరు, టౌన్లో కూడా సీనియర్ వ్యక్తి, మనవరాన్ని ఎట్లా చెప్తే అట్లా ఏంటంటే ఆయన దగ్గరికి పోండి అని చెప్పిండు. ఆయన మాట తూచా తప్పకుండా పాటించి మనవరాన్ని దగ్గరికి పోయినాం. ఆయన క్లబ్కి వచ్చిండు. కొంతమందితో అందరితో మాట్లాడాల్సింది కాకుండా మా ముగ్గురితోనే మాట్లాడిండు. ఇక ఆయన చెప్పిన ప్రతిపాదనకి మేము ముగ్గురం కూడా, నేను ప్రెసిడెంటే అన్నా, నాగేష్ ప్రెసిడెంటే కావాలన్నాడు, సురేందర్ కూడా ప్రెసిడెంటే కావాలన్నాడు. ఇక అటువంటి సందర్భంలో ఆయన మీద ఇడిచిపెట్టి నువ్వు ఎవరు చెప్తే వాళ్ళు ఉంటామన్నా మిగతా వాళ్ళని డ్రాప్ అవుతామంటే ఆయన నాగేశ్వర రెడ్డి పేరు చెప్పిండు. నేను ఇచ్చిన మాట తప్పకుండా విడ్రా కావాల్సిన పరిస్థితి. అంటే ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడాలంటే యునానిమిటీ రావాలి. పోటీ లేకుండా ఎన్నుకోబడితేనే మళ్ళీ నీవు నేను అనేది మనము అనే ఒక భావన వస్తుందనే ఉద్దేశం, ఒక సింపుల్ ఒక సదుద్దేశంతోనే నేను పోటీ నుంచి తప్పుకున్న, నామినేషనే వేయలేదు నేను. మనోహర్ రెడ్డి గారి ఆప్షన్లో రాజేందర్ రెడ్డి ఎందుకు లేకుండా పోయింది సార్? అది మీరు మనోహరాన్ని అడగాల్సిన ప్రశ్న. బహుశా అంటే ఆయన కనుసన్నలు అంటే ఆయన చూస్తున్నాను చాలా సీనియర్ మోస్ట్ సభ్యుడు, 50 సంవత్సరాల పైగా క్లబ్కి అనుబంధం ఉంది. గతంలో నాగేశ్వరరెడ్డి 2 టర్ములు సెక్రటరీగా చేసిండు, 2 టర్ములు ప్రెసిడెంట్గా చేసిండు. మరి ఆయన నాగేశ్వరరెడ్డి పనితనం క్లబ్లో ఆయన గమనించి ఉండొచ్చు. నేను గతంలో క్లబ్లో ఏమి సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఏం చేయలేదు. ఉద్యోగి ఉన్నందుకు క్లబ్ యాక్టివిటీస్లో తక్కువ పాల్గొన్నా. బహుశా ఇంకా నేను యూనియన్లో యాక్టివ్ ఉన్నా, యూనియన్లో ఉన్న మా ఎంప్లాయీస్కి సర్వీస్ చేసినా కానీ మరి ఆయన మనవరాన్న అడ్వకేట్ నా యూనియన్లో ఆయన ఇంటర్ఫీరెన్స్ ఉండదు, నా పనితనం ఆయన గమనించి ఉండకపోవచ్చు, నాగేశ్వరరెడ్డి పనితనం నచ్చి ఉండొచ్చు. ఆ రకంగా నాగేశ్వరరెడ్డి సెలెక్ట్ చేసి నేను ఓకే అన్న అంతే. సార్, ఒక వాదన ఉంది సార్, బలమైన ఒక వాదన ఏంటంటే సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని అడ్డుకోవడానికే రాజేందర్ రెడ్డిని 4 వ్యక్తులు కలిసి వెనక ఉండి ముందరికి రాజేందర్ రెడ్డిని నెట్టి సురేందర్ రెడ్డి ముందుకోకుండా రాజేందర్ రెడ్డిని ఒక చక్రంలాగా వాడినరు. తద్వారా సురేందర్ రెడ్డికి రాకుండా పోయింది క్లబ్ అధ్యక్ష పదవి అనేది ఒక వాదన ఉంది సార్. యాజ్ ఏ రాజేందర్ రెడ్డిగా మీరు ఏం చెప్తారు? తప్పు. ఇది మాత్రం ఒక లిమిటెడ్ వ్యక్తులు చెప్పినారన్న మాత్రం చాలా తప్పు. నేను పెద్ద స్థాయి లీడర్ని కాకపోవచ్చు, నాకు కూడా ఒక స్థాయి ఉంది, లిమిటెడ్ స్థాయి అయినా కూడా నేను 100 మంది చెప్పింది వింటా, కానీ నా నిర్ణయం మాత్రం నాదే ఉంటుంది. ఈ పీతిరువులు చెప్తే వినే అలవాటు నాకు లేదు. శ్రీనివాస్ చెప్పిండంటే దాన్నే ఫాలో అయ్యేది కాదు. నేను క్రాస్ చెక్ చేసుకుంటే మన పెద్ద రోగం వచ్చినప్పుడు ఒక డాక్టర్ని కలిసి అడ్వైజ్ ఇస్తే మనం మళ్ళీ ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం. అట్లాంటి వ్యక్తిని నేను. ఎవరో ఒకరు చెప్తే ప్రొవోకేట్ అయిపోయి నిర్ణయం తీసుకునే వ్యక్తిని కాదు. చాలా మంది అది వాదన ఉండొచ్చు.
ప్రచారాలు మస్తు జరుగుతూనే ఉంటాయి. రూమర్స్ ఏమేమో చెప్తుంటారు. రూమర్స్కు మనం నమ్మొద్దు, అది తప్పు. అది ఎవరో ఉచికాయిస్తే నేను క్యాండిడేట్గా తయారైంది అనే మాట తప్పు. నాకు స్పాంటేనియస్గా చాలామంది ఈ పరిస్థితుల్లో క్లబ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీలాంటి వాడు వస్తేనే అటు మరీ మెతక కాకుండా మరీ ర్యాష్గా దూకుడుగా పోయే తత్వం కాకుండా నీ అందరిని కలుపుకొని పోయే తత్వము 10 రూపాయలు 10 మందిని కలవగలుగుతావు, ఫండ్స్ తీయగలుగుతావు, ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయగలుగుతావు అని ఒకరిద్దరుగా చాలామంది మోర్ దాన్ 100 మెంబర్స్ నాకు చెప్పినాకనే నేను తయారైనా. నేను 400-500 మందికి నేను ఫోన్లో కాంటాక్ట్ చేసి రిక్వెస్ట్ చేసిన ఉంటుండని చెప్పిన. అటువంటి సందర్భంగానే ఎవరో 2-3 చెప్తే నేను తయారైంది అయితే తప్పు, అది బ్లండర్, అది ఆ మాట అనడమే తప్పు అది. సరే, ఇంకోటి ఏంటంటే సురేందర్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా మాట్లాడినా నేనుంటా ఇది ఒక్కసారి కన్నా? సురేందర్ రెడ్డి ఏం మాట్లాడలే, నా దగ్గర ఏం మాట్లాడలే. నేనే ఓ సందర్భంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత మనవరం దానికి కిందికి వచ్చినాక నాకు డైరెక్ట్ చెప్పిండు, హర్షవర్ధన్ నేను సురేందర్ ముగ్గురమే కూర్చున్నాం అన్న, నీకు పోటీలో ఉంటే నేను ఉండను అని చెప్పిండు. సురేందర్ ఏకదాటికి చెప్పిండు పాపం. సురేందర్ది తప్పని నేను అనడం లేదు, సురేందర్ది ఏమాత్రం తప్పు లేదు. వాస్తవంగా సురేందర్ ప్రిపేర్ అయ్యింది అన్నప్పుడు నేను వద్దనుకున్నా, సురేందర్ డ్రాప్ అయ్యింది అన్నప్పుడు నేను ప్రిపేర్ అయినా. నేను ప్రిపేర్ అయినాక మళ్ళీ సురేందర్ తయారైన సందర్భంలో ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్, మనోహరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ జరిగింది. సురేందర్ అన్న నీకు తప్పుకో నేను ఉంటా అని అడగలేదు. సురేందర్ నీకు భవిష్యత్తు ఉంది బాబు అంటే సరే అన్న నీవు పోటీలు ఉంటే మాత్రం నేను ఉన్నానని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీలో మీరు అంటే ఎన్నికల ముందు వచ్చింది సార్, అక్కడ ఆ రోజున అధికార పార్టీతో విభేదించి యువతలకు వచ్చారు, ఎలక్షన్లకు పనిచేశారు. ఎన్నికల ముందు మీ వెనక దాడులు జరిగినాయి సార్. ఒక వాదన ఏంటంటే ఆ కేసు రాజేందర్ రెడ్డి విత్డ్రా అవుతున్నాడని ఒక వాదన. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా అంత కొట్లాడిన మీకు ఇంతవరకు ఎలాంటి పదవి రాలే. ఈ 2 ప్రశ్నలకు సమాధానం. నేను విత్డ్రా అయింది అనేది మీ ఫూలిష్నెస్. ఇది CC నెంబర్ 356 ఆఫ్ 2024 ఉంది. అది ఇంకా ఫస్ట్ అపీరెన్స్ కూడా కాలేదు. అది ఇప్పుడే నిన్న ఉండే 14 తారీఖు నాడు ఉండే అటెండ్ కావాల్సిన వాళ్ళు కాలేదు. బయట ప్రచారం మాత్రమే. నేను చెప్తున్నా కదా మీడియా ద్వారా, నీ S9 మీడియా ద్వారా చెప్తుండా, యోయో ద్వారా చెప్తుండా. CC నెంబర్ 356 ఆఫ్ 2024 మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. మీరు పోయి చూసుకోవచ్చు, మొబైల్ కోర్టులో ఉంది కేసు. వెరిఫై చేసుకోవచ్చు యాప్లో త్రూ అప్లికేషన్. అది తప్పు ప్రచారం ఇది. పదవి రాజేందర్ రెడ్డి గారికి ఎందుకు రావడం? పదవి రాజేందర్ రెడ్డి గారికి అంటే ఇప్పుడు ఈరోజు రేపు సోషల్ ఈక్వేషన్ అంటే సామాజిక న్యాయం గురించి జరుగుతున్నటువంటి పోరాటాల సందర్భం లోపల రెడ్డి అనే ఒక కమ్యూనిటీకి ఉండొచ్చు ఎక్కడ అంటే అది ప్రభుత్వ పెద్దలు కానీ శాసనసభ్యులు కానీ జిల్లా స్థాయి నాయకులు ఆలోచన చేయాలి. అది నేను పెద్ద ఫోర్స్ ఏం చేయలేదు. నేను అడిగింది ఒకే ఒక అవకాశం, అది కూడా సరే ఆల్రెడీ డిసైడెడ్ అంటే నేనేం ఫోర్స్ ఏం చేయలేదు. సామాజిక న్యాయాన్ని అనుసరించే పోవాలనే దాంట్లో నేను మొట్టమొదటి, ఎందుకంటే నేను సంఘంలో 6 టర్ములు నేను యునానిమస్గా ఎలక్షన్ చేసుకుంటా కూడా నేను ప్రతి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం ఇచ్చిన అందరికి ఇచ్చిన. నాకంటే ముందు సంఘంలో ఉన్న పెద్దలు 1-2 కమ్యూనిటీలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉండింది, కానీ SC, ST, BC మైనారిటీలను ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయినా నేను. లేడీస్ అందరు రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇప్పుడు కూడా అట్లే ఉండాలని అనుకుంటాను నేను. అది ఇన్ని కేసులు ఎదుర్కొన్నాం, మీకు పదవి ఎందుకు రావడం లేదు సార్? అది గాడ్ నోస్, ఇట్ ఈస్ నా బ్యాడ్ లెక్క. ఒక్కటే ఒకసారి అడిగిన శాసనసభ్యుని, ఆల్రెడీ ఎవరికో మాట ఇచ్చిన అంటే సరే అంతే. నేను లైబ్రరీ చైర్మన్ కొరకు అడిగిన అంతే, అంతకు మించి వేరే ఇది. అంతకుముందే నరసింహారెడ్డికి ప్రామిస్ చేసిన అని అన్నాడు, అంతే నేను డ్రాప్ అయితే అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక రాజకీయంగా భవిష్యత్తు అంటే ఇక చూడాలి. రాజకీయంగా ఎన్నో అవకాశాలు వచ్చినాయి కానీ నేను సద్వినియోగం చేసుకోలే. నేను లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. ఈ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే రాజకీయాలలో పనికిరాదని తెలిసిపోయింది. ఎందుకంటే 22 నెలలు అయింది. అంటే నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి రాజకీయాల మొన్నటి జరిగిన ఎన్నికలలో చేసిన దెబ్బలు తిన్నా, 10 ఏళ్ళు కేసులు ఎదుర్కొన్నా. 2014 నుంచి 2024 వరకు నేను పాస్పోర్ట్ తీసుకోవాలంటే నాకు ఇబ్బంది. ప్రతిసారి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమెరికాలో ఉంటే వాళ్ళ దగ్గర పోవాలంటే పాస్పోర్ట్ తీసుకున్నాలన్న ప్రతిసారి కూడా నేను కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొన్న. 420, 409 సెక్షన్స్, SC, ST కేసులు, మున్సిపాలిటీ కేసులు, ఆఖరికి చివరికి నేను అధికార పార్టీలో ఉండే నా డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే నా డ్రైవర్ అప్లికేషన్ ఇస్తే తీసుకోకుండా నేను యాక్సిడెంట్ చేసినట్లు కేసు బుక్ చేయడం జరిగింది. అంతటి దుర్మార్గంగా, అంత సప్రెస్ కాబడుతున్నటువంటి సందర్భంలో ఆ పార్టీని విడిచిపెట్టి నేను కాంగ్రెస్లోకి రావాలి. అప్పుడు 2014లో అది నేను ఇక్కడ ఎక్కినా, అక్కడ దిగక ముందే నా ట్రాన్స్ఫర్ అయిపోయింది.
అది జరిగింది అట్లా. ఇప్పుడు చివరిగా అంటే మీకంటూ చాలా అభిమానులు ఉన్నారు సార్ మ్మ్. ఉద్యోగ సంఘాల మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మేయర్ రేస్లో మీరు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే రాజేందర్ రెడ్డి మీడియా ముఖంగా రాకపోయినా కూడా వ్యక్తిగతంగా నన్ను గుర్తుపట్టే వాళ్ళు, నా వర్క్ స్టైల్ను అభిమానించే వాళ్ళు చాలా వేల మంది ఉంటారు. కుల సంఘాలలో ఉన్నారు, ఉద్యోగ సంఘాలలో ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారు, ప్రజా సంఘాలు కూడా, అన్ని ప్రజా సంఘాలు కూడా రాజేంద్ర రెడ్డి వచ్చినంటే అందరూ వచ్చి పనిచేస్తారు కూడా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకొరకంటే అందరితో కలిసి పనిచేసిన, అంటే రాజకీయమే కాకుండా కూడా ప్రజా సమస్యల మీద పిలిచిన ప్రతి ప్లాట్ఫామ్కి పోయినా నా వంతు నేను సహకరించిన, నా వంతు నేను ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసిన. అంటే నా లైఫ్ ఉద్యోగ సంఘ నాయకునిగా అక్కడ ఎజిటేషన్, మా సభ్యుల సమస్యల పరిష్కారం కొరకు కూడా అది కూడా కొన్ని అవసరమైన ఎజిటేషన్ చేసిన, రాష్ట్ర స్థాయి ఎజిటేషన్లను కూడా లీడ్ చేసిన. తెలంగాణ ఉద్యమం సాగుతున్న క్రమంలో మీరు కూడా చూసిండ్రు, జేఏసీ చైర్మన్గా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా నేను ఉద్యమం చేసిన. నేను ఉంటే బాగుంటుందని చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే నా అభిమానులు ఆశించిన స్థాయిలో నేను పని చేయలేకపోతున్నానేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలామంది ఎందుకు ఇంత సైలెంట్ ఉంటావు, ఎందుకు ఎక్స్పోజ్ కావు నీవు అని చెప్పి ఇంటిమేసి ఉన్న వాళ్ళు తిట్టి చెప్తున్నారు నాకు. అభిమానులు మర్యాదపూర్వకంగా అన్న నీవు ఇట్లుంటే కాదు దూసుకుపోతేనే అవుతుంది అంటే, వాస్తవంగా నేను దూసుకుపోయినందుకే నష్టపోయినా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అస్సలు కదలకుండా ఉండేదానికన్నా ఆలస్యంగా నాన్న కదలడం మేలు అనేది దాని అర్థం. మరి కనీసం దా సామెతను పట్టుకున్నా పోతాం. నేను నా మనసులో మాట నేను ఎమ్మెల్యే గారికి చెప్పే అవకాశం కూడా దొరకలేదు నాకు. అంత ఇంటిమేసి అంత దగ్గర పోయి కలిసి మాట్లాడే అవకాశం కూడా రాలేదు. కలుస్తున్నా పోతున్నా మాట్లాడుతున్నా అంతేగాని బహుశా పనితనము, పార్టీకి నా అవసరము, మేయర్కి ఈయన సూటబుల్ క్యాండిడేట్ అవుతాడు అని అనిపిస్తే ఆయన్నే నా దగ్గర ప్రస్తావించవచ్చు. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ముందు అడ్వాన్స్ అవుతుంది. కాకపోతే ఇంకా కార్పొరేషన్ రిజర్వేషన్స్ రాలేదు, మన డివిజన్స్ రిజర్వేషన్స్ అవన్నీ కావాలి. అది జనరల్ అయితే తప్ప మనకు అవకాశం ఉండదు. కాబట్టి జనరల్ అయినప్పుడు ఎమ్మెల్యే గారే మరి పిలిచి చెప్తాడో ఏమో. నేనైతే ఆశిస్తుండా రాజేంద్రన్ ఉంటేనే బాగుంటుందని ఆలోచిస్తాడు, నన్ను పిలుస్తాడు, చెప్తాడు జనరల్ అయితే అని నేను అనుకుంటున్నా. నా అంత ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న కాడికి అయితే ఎవరు లేరు. నాకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేటోళ్ళు ఉండొచ్చు, ఇంకా క్యాస్ట్ ఈక్వేషన్లో వేరే వాళ్ళు ఉండరు. ఎక్స్పీరియన్స్లో, పరిపాలనా అనుభవంలో కానీ అందరితో సఖ్యతగా ఉండడానికి, ఎవరిని నొప్పించకుండా అందరికీ మేలు చేసేది, ఎవరికి కూడా కీడు చేయకుండా సాధ్యమైనంత వరకు మేలు చేయగలిగేవాడు రాజేందర్ రెడ్డి అనేటువంటి పేరు నాకు ఉంది. దాన్ని నిలబెట్టుకుంటా ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి నన్ను చెప్తాడేమో, పిలుస్తాడేమో. ఇది రాజేందర్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్. తాను ఖచ్చితంగా మేయర్ రేస్లో ఉంటానని ఆయన చెప్తున్నారు. తనను ఎవరో బలవంతంగా ముందుకు తోస్తే క్లబ్ ఎన్నికలకు ముందరికి రాలేదని, తన స్థాయి అది కాదని, తాను ఉన్నతంగా పనిచేశానని, ఉన్నత లక్ష్యాల కోసం పనిచేశానని, ఏదో నలుగురు చెప్తే పని చేసుకుంటూ వాళ్ళు చెప్తే వాళ్ళ కోరికల మేరకు తాను ఎప్పుడు పనిచేయనని స్పష్టంగా చెప్తున్నాను. సమాజంలోని అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల, మహిళా వర్గాల నుంచి కూడా తను ఉద్యోగిగా పనిచేసినప్పుడు అన్ని వర్గాల క్షేమం కోసం, సంక్షేమం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి అనేక చోట్ల కొట్లాడి వాళ్ళకి హక్కులను సాధించాలని, అదే అనుభవంతో రేపు పొద్దున జరగనున్న మేయర్ ఎన్నికల్లో కూడా తను మహబూబ్నగర్ నుంచి మేయర్గా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు పరిపాలనా అనుభవంతో పాటు అన్ని వర్గాలకు మేలు గతంలో మేలు చేసిన అవకాశంతో పాటుగా ఎవరికి కూడా కీడు చేయని తనకు ఖచ్చితంగా ఈ అవకాశం, ఒకవేళ జనరల్ అయితే తనకు ఈ అవకాశం తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు కల్పిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజులు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ.